గుడ్ మార్నింగ్. సో నిన్నటి వరకు మనం 5 పిల్లర్స్ కోసం నేర్చుకున్నాము. సో ఈరోజు మనకి ఇంపార్టెన్స్ ఉన్న కొన్ని మినరల్స్ రెగ్యులర్ లైఫ్లో ప్రతిరోజు మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, వీటి కోసం కొంచెం నేర్చుకుందాం. మీలో ఎవరికైనా ఇది హెల్ప్ అవ్వచ్చు. ఈరోజు మనము కాల్షియం కోసం కొన్ని విషయాలు నేర్చుకుందాం. జనరల్గా అందరము కాల్షియము అంటే కాల్షియము ఎంత మోతాదులో కావాలి, కాల్షియము ఉపయోగాలు ఏంటి, కాల్షియం లేకపోతే మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుంది, మన హెల్త్ ఎలాగ డ్యామేజ్ అవుతుంది అనేది కొన్ని విషయాలు నేర్చుకుందాము. కాల్షియం అనేది మనకి ప్రతిరోజు కావాలి. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, 365 రోజులు ఫుడ్ కావాలి. అందులో మనకి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. అందులో విటమిన్స్ మినరల్స్లో కాల్షియం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మినరల్. ఈ కాల్షియము ఒక రోజుకి మనిషికి ఎంత కావాలి? సో జనరల్గా ఒక మనిషికి అంటే ఒక మేల్కి 1000 మిల్లీగ్రామ్స్ కావాలి. అట్లాగే లేడీస్కి 1200 మిల్లీగ్రామ్స్ వరకు కావాలి. ఇది ప్రతిరోజు కావాలి. మన నెలకి లేదా వారానికో కాదు, ప్రతిరోజు ఈ కాల్షియం అనేది ఇస్తూ ఉండాలి. కాల్షియము ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. కాల్షియం దేనికో ఇంపార్టెంట్. కాల్షియము మనకి మజిల్కి చాలా ఇంపార్టెంట్. మజిల్ క్రాంప్స్ రాకుండా, మజిల్స్ కాల్షియం తక్కువైతే మన మజిల్స్ అనేవి పట్టేసుకుంటూ ఉంటాయి. మజిల్స్ క్రాంప్స్ వచ్చినప్పుడు మన డైలీ యాక్టివిటీ చేసేదానికి ఇబ్బంది అవుతుంది. నడవలేము, కూర్చోలేము. సో మజిల్ పట్టేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. జనరల్గా మనం ఎప్పుడైనా జిమ్ చేసినప్పుడు మజిల్స్ పట్టుకున్నప్పుడు ఇది మనకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిద్దట్లో కొంతమందికి మజిల్స్ పట్టేసుకుంటూ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం సరిగా లేకపోవటం. 2, బోన్ డెన్సిటీ. కాల్షియం ఎప్పుడైతే తక్కువ ఇచ్చామో బోన్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది. బోన్ యొక్క బలం తగ్గిపోయినప్పుడు మనం జనరల్ పనులు చేసుకున్నప్పుడు కూడా, చిన్నగా పడ్డప్పుడు కూడా మనకి బోన్ అనేది ఇరిగిపోతుంది. బోన్ ఇరిగిపోయినప్పుడు మళ్ళీ మనం దాన్ని సరి చేయాల్సి వస్తుంది. మనందరికీ ఎక్స్పీరియన్స్. బోను డెన్సిటీ తగ్గిపోయినప్పుడు ఆస్ట్రోపెరోసిస్, అట్లాగే బోన్స్ విరిగిపోవటం జరుగుతుంది. సెకండ్ అయిపోయింది. థర్డ్ వచ్చి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. చాలామంది ఏమనుకుంటామంటే కాల్షియం ఒక్క బోన్స్కి మాత్రమే అనుకుంటాము, కానీ కాదు. మన హార్ట్ మజిల్ ప్రాపర్గా మూవ్ అవ్వాలంటే కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం తక్కువైనప్పుడు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది. ఎప్పుడైతే మన హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉందో మన బాడీలో జరగాల్సిన మెకానిజం అంతా మనకి ఇబ్బంది ఉంటుంది. ప్రాపర్ ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల మళ్ళీ మనకి బాడీ వీక్ అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, ఎక్స్ట్రీమ్లీ ఫ్యాటిగ్యూ ఉంటుంది ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వల్ల. అట్లాగే 4th వన్ వచ్చి నెయిల్స్ ప్రాపర్గా ఉండవు, నెయిల్స్ హెల్తీగా ఉండవు. అట్లాగే హెయిర్ ఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది. మనకి ఈ కాల్షియం వల్ల జనరల్గా నెయిల్ ఫాల్స్, అట్లాగే ఎయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. అందుకని కాల్షియం అనేది మనకి రెగ్యులర్గా ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ మినరల్. ఇవి మనకి మేజర్గా మన బాడీలో జరిగే డ్యామేజెస్ కాల్షియం ప్రతిరోజు ఇవ్వకపోవటం వల్ల. సో ఇందాక చెప్పుకున్నాము, 1000 మిల్లీగ్రామ్ నుంచి 1200 వరకు మనకి ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. 1200 అనేది లేడీస్కి మనకి కాల్షియం చాలా ఇంపార్టెంట్. కాల్షియము లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళకి మెన్స్ సైక్లింగ్ ఉంటుంది కాబట్టి దీంట్లో వాళ్ళకి కాల్షియం అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు మన కాల్షియం రీఫిల్ చేయకపోతే మన హెల్త్ మీద డ్యామేజ్ అయ్యి బ్యాక్ పెయిన్ రావటము, నీ పెయిన్స్, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ ఫ్యాటిగ్యూ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటు, హెయిర్ ఫాల్ ఉంటుంది జనరల్గా లేడీస్కి ఎక్కువ. అట్లాగే నెయిల్స్ హెల్తీగా ఉండవు. అట్లాగే టీత్స్ కూడా మనకి చాలా, మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియంని మనం ఏ రోజుకి ఆ రోజు ఫిల్ చేస్తూ ఉండాలి. 365 రోజులు ఇస్తూ ఉండాలి. ఈ కాల్షియం రెగ్యులర్గా మనం తీసుకోవాలంటే మనం ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే బెటర్. సో ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనము గ్రీనీ వెజిటేబుల్స్, అట్లాగే లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలి. మనము ఒక 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం రావాలంటే మనము కనీసము ఒక 1/2 లీటర్ పాలు,
అట్లాగే 250 గ్రామ్స్ పన్నీరు, ఇవి ఒక రోజుకు తింటూ ఉండాలి. ప్రతిరోజు ఈ 2 తినాలంటే మనకు చాలా ఇబ్బంది, తినలేము. సో 1/2 లీటర్ పాలు, ఒక 250 గ్రామ్స్ పన్నీరు 2 కలిపి తింటే యావరేజ్గా మనకి ఒక 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది మనకు రావటం జరుగుతుంది. ఇవి మనం ఇవ్వలేకపోవటం వల్ల మాత్రమే మనకి ఈ బోన్ ప్రాబ్లమ్స్ రావటము, ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఉన్న మన బోన్స్లో ఉన్న కాల్షియము శరీర అవసరాలకి బాడీ వాడేసుకోవడం వల్ల హార్ట్ బీటు మనకి రెగ్యులర్గా కావాలి, హార్ట్ బీట్ని స్టాప్ చేయలేము, దానికి కాల్షియం కావాలి. మనం బయట నుంచి కాల్షియం ఇవ్వలేనప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న కాల్షియంని వాడేసుకుంటూ ఉంటుంది. బోన్స్లో ఉన్న కాల్షియంని, టీత్స్లో ఉన్న కాల్షియంని ఎక్కడెక్కడైతే ఇంతకుముందు స్టోర్ చేసి ఉందో అక్కడ తీసుకుని మన శరీరం అనేది వాడుకుంటూ ఉంటుంది. అందుకని ఎవరికి కూడా ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు, అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఎందుకంటే కాల్షియము కొంత బాడీలో స్టోర్ ఉంటుంది. ఎప్పుడైతే 30, 40, 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఈ బోన్స్లో ఉన్న కాల్షియంని వాడుకొని ఈ హార్ట్ కానీ, నెయిల్స్ కానీ, హెయిర్ కానీ, అట్లాగే మజిల్స్ కానీ వాడుకుంటూ ఉన్నప్పుడు బోన్స్లో కాల్షియం తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోయి కాల్షియం అనేది మన బోన్స్ అనేవి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు మనం ఈ కాల్షియం అనేది ఇస్తూ ఉండాలి. రెగ్యులర్ ఫుడ్లో మనం ఇన్ని తినటం కొంచెం సాధ్యం కాదు కాబట్టి ఫుడ్లో మనకి వండర్ఫుల్గా ఫుడ్ సప్లిమెంట్ అనేది వాడుకుంటే మన కాల్షియం డెఫిషియన్సీ అనేది మనము కవర్ చేయొచ్చు. ఎవరికైనా ఈ కాల్షియం కోసం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ కోసం ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషను, ఇలాంటి మీకు ఇన్ఫర్మేషను మీకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాల్షియం కోసము ఇన్ఫర్మేషను. రేపు ఇంకొక మినరల్ కోసం మాట్లాడుకుందాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయండి. సో ఇంకా ఏదన్నా మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్స్ కూడా మీరు పెట్టండి. ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో చేసి ఇవ్వడానికి నేను వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.